నాలుగుకు మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా ధరణి ఉందని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వాకం రైతుల పాలిట శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఏ గ్రామానికి పోయినా, ఏ రెవెన్యూ విలేజ్కి పోయినా ముందు ప్రతి సామాన్యుడు వచ్చి అడిగేది నా భూమికున్న సమస్యను గురించే అని ఈనాడు చెప్పడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండనాలకి ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది. అధ్యక్ష, భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. సీలింగ్ యాక్ట్ను తుంగలో తొక్కారని మండిపడ్డారు మంత్రి సీతక్క. ఫామ్ హౌజ్ల పేరుతో యాక్ట్కు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా గత ప్రభుత్వంలో లాక్కున్నారని, ధరణితో అనేక అక్రమాలు చేశారని ఫైర్ అయ్యారు. వీఆర్ఓలు తప్పులు చేస్తున్నారని, వారికి అధికారాలు తీసేశారని, మరి వాటిని సెట్ చేశారా అని ప్రశ్నించారు. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజ్లతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజ్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని. ధరణితో వేల ఎకరాలు కబ్జా చేశారని చెబుతున్న కాంగ్రెస్ నేతలు మరి ఆ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూములు ఎవరు కాజేశారన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారని ప్రశ్నించారు ఆయన. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములేవి, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారు? మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సిబిఐకి ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు? ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష.